నమస్తే అందరికి. ఈ రోజు మనం పెద్దఊర మండలం ప్రజలని ఇప్పటివరకు ఎంక్వైరీ చేసినాం కదా. ఎవరిని అడిగినా కారు మా దగ్గర కారు వస్తుంది, ఆపద వస్తే కారు వస్తుంది. అంటే మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి స్వామి? అసలు ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయనే కాదు, నేను అడిగేది మీకు ఎన్ని కార్లు ఉన్నాయి? నాకైతే 2 ఉన్నాయి మేడం. 2 కార్లు ఉన్నాయి. మీరు చిన్న కార్లో తిరగడం ఏంది, పెద్ద కార్ని ప్రజల దగ్గర వదిలేయడం ఏంది? ఎందుకు ఆ కార్ని వాళ్ళకి అంకితం ఇచ్చిర్రు? కారణం ఏంది అసలు? ఇప్పుడు పెద్ద కారా చిన్న కార్ అనేది కాదు, ఇక్కడ నాకు ప్రజలు అడిగేదే ఎక్కువ. ఆ ప్రజలకు సేవ చేయడానికే నేనున్నా. అవసరమైతే 2 కార్లు ఇచ్చి కూడా నేను బస్కి వెళ్ళి బైక్ మీద వెళ్ళి తిరిగే ఓపికే నాకుంది. ఆ దేవుడు ఆశీస్సులతోని, ఇప్పుడు ఆ దేవుని ఆశీస్సులతోనే నేను ఒక కారు కాదు 2 కార్లు తిరుగుతున్నా. అది ఆ ప్రజలకు ఆయనే తిరగడం ఏంది, కారు మనం తిరగలేమనేది రావద్దు. ఆ ప్రజలకు కూడా ఏమైనా మంచి చెడు ఆపద ఉంటుంది, సరే హాస్పిటల్కో ఇంకొకడికో ఆపద ఉంటుంది, కారు ఇద్దాం, ఏమవుతుంది, సేవ చేద్దాం. వచ్చింది నేను ప్రజా సేవ చేయడానికి ఉన్నా ప్రజలకి. ఓకే స్వామి, ఎవరికి ఏది ఆపద వచ్చినా సరే మీ దగ్గరికే వస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వాళ్ళకి ఎంబడే వాళ్ళ సమస్య తీర్చడానికి మీరు ముందుకోతున్నారు. మీరు అంత ధనవంతులా స్వామి? మరి ధనవంతులు అనేది కాదు మేడం, ఇక్కడ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళకి సేవ చేయరు. ఉన్నా లేకున్నా సేవ చేయాలని మనసులో ఉండాలి, కానీ ధనవంతులు అయితేనే సేవ చేయాలి అనేది ఆలోచన తప్పు మేడం. మనకు ఉండాలి, మనలో ఉంటేనే ఇప్పుడు ప్రజలు ఏదనేది ఉంటుంది. నేను ఒకరికి ఇచ్చిన ఇంకోరు అడిగి చూస్తారు, ఈ స్వామి ఇస్తాడా ఇయ్యడని. నేను సేవ చేయడానికే ఉన్నా కాబట్టి నన్ను అడుగుతారు. అంటే ఆల్రెడీ మీ మేడం సర్పంచ్ లాస్ట్ ఇయర్ ఉండి, ఇప్పుడు మీరు సర్పంచ్ నిలబడడం కోసమే, లేదంటే ఇవన్నీ ఇంకా సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారా? అట్లేం లేదు మేడం. నేను రాజకీయంలో ఉన్నా లేకున్నా ఒకటే నా ప్రజలకు చెప్పేది, మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా నాకు ఫోన్ చేయరు. రాజకీయాలతో సంబంధాలు లేవు. నేను ఉన్నా లేకున్నా నేను ప్రజాసేవ చేస్తా. అంటే ఒక ఎంక్వైరీలో ఒక ఆమె చెప్పింది అనమాట. ఏమని చెప్పింది అని అంటే, మా పొలానికి బాట లేకుంటే బాట అడిగితే సైజులు వేయించిరు అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆ బాట వేపేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏముంది సార్ అసలు? మేడం, ఇది బాట వేపేయడానికి రాజకీయాలకు సంబంధాలు లేవు. ఓకే, అంటే ఆల్రెడీ ప్రజలు నన్ను అడగడమే ఎక్కువ. మిమ్మల్ని అడిగితే ఏదైనా చేస్తా, నా శక్తి వరకు చేసేస్తా. ఇప్పటి వరకు ఏది కూడా తక్కువ చేయలేదు కదా స్వామి, ఏది అడిగినా చేసిన మేడం. నేను రాజకీయాల కోసం చేయలేదు. రాజకీయాలు అనేది సరే, ఈరోజు ఈ రిజర్వేషన్ వచ్చింది, ఇంకో రిజర్వేషన్ రావచ్చు. రిజర్వేషన్ వస్తుంది నేను చేస్తా అనేది కాదు. రాజకీయాలతో సంబంధాలు లేవు. రాజకీయం చేసినా చేయకుండా నేను ప్రజాసేవ చేస్తాను మేడం. చదువుకి సేవకి సంబంధాలు లేవు. గతంలో నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. నేను అభివృద్ధి చదువుకి సంబంధం ఏంది? అభివృద్ధి చేసినా చేయలేదా ప్రజల్ని మీరు అడిగినరో అడగలేదో నాకు తెలియదు. ఇక్కడ పెద్దవరం మండలంలో మొత్తం ఇంతకుముందు 26 గ్రామ పంచాయతీలు. 26 గ్రామ పంచాయతీలల్లో మీరు ఎక్కడ ఈ 26 గ్రామ పంచాయతీలు అంటే, ఒకటి తుంగతుర్తి వదిలిపెడితే 25 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎక్కడైనా వెళ్ళి తుంగతుర్తి అభివృద్ధి అయిందా, కతిమ గ్రామ పంచాయతీ అభివృద్ధి అయిందా అడిగి తెలుసుకోండి. ఈరోజు నేను తుంగతుర్తి అభివృద్ధి చేసినా చేయలేదా అనేది నా తుంగతుర్తి ప్రజలు మీకు మీరు ఇప్పుడు వెళ్ళి సర్వే చేసిరో నాకు తెలియదు. సర్వే చేసుకోండి. సర్వే చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా. చదువుకున్న వ్యక్తి చదువుకోని వ్యక్తి అనేది, చదువుకుంటేనే నువ్వు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మేడం, చదువుకున్న వాళ్ళు. దేనికైనా ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధి కోసం. అభివృద్ధి చేసిండానా చేయలేదనేది మీ చేస్తేనే కదా. మరి చదువుకు ఇప్పుడు రాజకీయానికి సంబంధాలు ఏముంటాయి? లేదు, ప్రజల సేవ చేయి. నేను అంటే చదువుకొని నువ్వు ఏం సేవ చేస్తావు? చదువుకి సంబంధం ఏముంది? అంటే రాజకీయానికి సంబంధాలు లేవు. ఎమ్మెల్యే ఎట్లయింది మేడం? చదువులేని ఎమ్మెల్యే లేరా? ఉన్నారు. మరి నమస్కారం. తుంగతుర్తి రామనగూడెం ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరు చిన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. గతంలో 5 సంవత్సరాలు తుంగతుర్తి రామనగూడెం సర్పంచ్గా నేను చేసిన. అభివృద్ధి చేసినా చేయలేదో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళొకసారి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరందరూ మీ సహాయ సహకారాలతోని నేను ముందుకు కొనసాగుతున్నా. నన్ను భారీగా మెజారిటీతో గెలిపించాలి. నా గుర్తు కత్తెర గుర్తు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.